హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి దాని మీద వీడియో చేస్తున్నావు. పెద్ద నుండి సాంగ్ వచ్చినప్పుడు చేసినావు, ప్రోమో వచ్చినప్పుడు చేసినావు, SSMB 29 గురించి వీడియో చేస్తున్నావు. అసలు అఖండ నుండి మన బాలయ్య బాబు గారి తాండవం వీడియో వచ్చింది. దాని గురించి కనీసం నువ్వు వీడియో చేయలేదు ఏంది అని చెప్పి నన్ను అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పటికే నన్ను చాలామంది చాలా తిట్టుకుంటున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ జస్ట్ షార్ట్ వీడియోనే రివ్యూ ఇచ్చావు. అండ్ మన ప్రీ వెడ్డింగ్ అని చెప్పి ఇంకో సినిమా రిలీజ్ అయింది. అండ్ సుదీప్ గారిది కూడా ఒక సినిమా రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన ఏ విధమైనటువంటి రివ్యూస్ నీ మూవీ ఛానల్ నుండి మాకు రాలేదు అని చెప్పి కూడా చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. మీరు ఏం బాధపడమాకండి, ఒక మంచి సినిమానే చూసా. ఇందులో ది గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. దాని గురించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను, మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకో సినిమా కూడా చూసా, దాని గురించి అయితే ఖచ్చితంగా వీడియో లాస్ట్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ సినిమా మీరైతే తప్పకుండా చూడాలన్నమాట. నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఇందాకలే వెళ్ళొచ్చాయి కదా, సండే కదా, ఇందాకలే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చా, ఎలా అనిపించింది అనేటటువంటి చెప్తా. ది బెస్ట్ మూవీ ఏంటి అనేటటువంటి కూడా ఖచ్చితంగా లాస్ట్లో అయితే సలహా ఇస్తా. సో వీడియోని అయితే ఎండింగ్ దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెప్తున్నా, అఖండ తాండవం ఫస్ట్ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత కొద్దిసేపు నా దిమ్మ తిరిగిపోయింది, కొద్దిసేపు నా బ్రెయిన్ బ్లాక్ అయిందనమాట. ఎందుకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా బోయపాటి సీన్ గారి దగ్గర నుండి, మన బాలకృష్ణ దగ్గర నుండి సినిమా వస్తుందంటే మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఆ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. గ్రావిటీ రిప్, న్యూటన్ చూసుకున్నట్టయితే సూసైడ్ చేసుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఆ గ్రావిటీ, ఆ లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ మ్యాజిక్ కావాలి అంటే మట్టికి ఖచ్చితంగా బోయపాటి సీన్ మన బాలయ్య కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా చూడాలి. అప్పుడు ఎప్పుడో తీసినటువంటి సింహ, లెజెండ్, అఖండ ఇవన్నీ కూడా అదే కోక చెందుతాయి. ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్, ఖచ్చితంగా హిట్ కొట్టేటటువంటి కాంబినేషన్. మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా ఫైట్స్ ఉంటాయి. మెయిన్ ఫస్ట్ ఫైట్స్ తర్వాత ఏదైనా, ఆ తర్వాత డబుల్ యాక్షన్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లోనేమో చిన్న బాలయ్య ఉంటాడు, ఏదో ఎదిరించేటటువంటి ప్రయత్నం చేస్తారు, ఎదిరించలేకపోతాడు. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే పెద్ద బాలయ్య వస్తారు, వాళ్ళందరినీ కూడా వేసేస్తారు. చిన్న బాలయ్య చూసుకున్నట్టయితే ఫైట్ చేస్తారు, కానీ ప్రాణాలు తీయాలి అంటే ఒప్పుకోడు. కానీ పెద్ద బాలయ్య చూసుకున్నట్లయితే ప్రాణాలు అనే సరే సింపుల్గా తీసేస్తారు. ఇదే కాన్సెప్ట్. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏముండేది కాదు. కానీ వన్స్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత, వన్స్ ఈ ప్రోమో చూసిన తర్వాత నా ఊహలన్నీ కూడా మారిపోయాయి, నా అంచనాలన్నీ కూడా తారుమారయ్యా అనేటటువంటిది 100% వాస్తవం. నేను ఫస్ట్ నుండి చెప్తా చూడండి. మొట్టమొదట అఖండ 2 అనేటటువంటిది ఏదేస్తా అంటే, ఇప్పుడు బోయపాటి సీను బాలయ్య కలిసి తీయబోతున్నారు అని అంటే ఇంకేదైనా సినిమా తీస్తే బాగుంటుంది. లైక్ అఖండ పార్ట్ 2 కాకుండా అది మాస్టర్ పీస్, దానికి వెళ్ళకొద్దు, మనం దాన్ని అసలు టచ్ కూడా చేయొద్దు. అలా కాకుండా ఇంకేదైనా కొత్త స్టోరీ తీస్తే బాగుంటుంది. ఇప్పుడు సింహ 2 తీయలే కదా, లెజెండ్ 2 తీయలేదు కదా, మరి అలాంటప్పుడు అఖండ 2 ఎందుకు తీయాలి, అఖండ తాండవం ఎందుకు తీయాలి అనేటటువంటి నా మైండ్లో వచ్చినటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్. అప్పట్లో నేను చెప్పా కూడా, వద్దు దాని పరువు అయితే మీరు ధీమాకండి, ఎందుకు బోయపాటి సీన్ గారు ఎలా చేస్తున్నారు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ వన్స్ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక, సోలం మెల్ల పెట్టుకుని గిరా 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 గిర్రా గిర్రా తిరుగుతోంది ఫ్యాను అనుకుంటా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, అది చూశాక పర్లేదులే గట్టి ఎఫెక్ట్సే పెడుతున్నారులే అనేటటువంటి ఫీల్ వచ్చేసింది. ఆ తర్వాత రోర్ అని చెప్పి ఇంకోటి రిలీజ్ చేశారు, ఇది చూశాక అబ్బో ఇంకా వేరే లెవెల్లే అనిపించింది. కానీ ఈ తాండవం వీడియో చూశాక అస్సలు ఇది దిగకపోతే ఎందుకురా అనేటటువంటి ఫీలింగ్ అయితే మైండ్లో అడుగడుగున వచ్చిందనమాట. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ కొత్త బాలయ్య బాబుని మనకైతే చూపించారు. ఇది ఫస్ట్. బాలయ్య బాబు గారు డ్యాన్స్ వేయడం కామన్, బాలయ్య బాబు గారు రొమాన్స్ చేయడం కామన్, కానీ బాలయ్య బాబు గారు ఈ విధంగా తాండవం ఆడటం అనేటటువంటిది కామన్ కానే కాదు, చాలా అంటే చాలా కొత్త విషయం. ఇంకా కొత్త విషయం ఏందో తెలుసా, బోయపాటి సినిమాలో హీరోస్ ఇలా చేయడం కూడా చాలా అంటే చాలా రేర్. హీరోస్ అంటే బాడీ మీద ముందు ఫోకస్ చేయాలి అంతే, యాక్టింగ్ గీటింగ్ తర్వాత సంగతి, వాడిని ఎలా కొట్టాలి, వాడిని ఎలా కొద్దాలి అనేటటువంటిది ప్రాక్టీస్ ఉంటుంది. కానీ సీను గారు ఈ రేంజ్లో ఏదో ప్లాన్ చేసిందంటే గట్టిగానే ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగున వచ్చిందనమాట. మొట్టమొదటి ఏంటంటే నాకైతే ఆ మహాశివుడు దిగొచ్చి ఆ తాండవం ఆడుతున్నారేమో అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. నిజంగా సీరియస్లీ, మీరు ఇది ఓవర్ అనుకున్నా పర్లేదు, మహాశివుడు తాండవం ఆడేదంట. అప్పట్లో ఆయన తాండవం ఆడుతుంటే భూమాకాశాలన్నీ కూడా దద్దరిల్లాయంట, కైలాసం అంతా కూడా కూలిపోయేదంట. ఆయన తాండవం ఆడకూడదురా అని చెప్పి ఇది చేసేవాళ్ళంటే, ఆయన తాండవం అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎక్కుంటుంది అనమాట, దొరికిద్ది. ఆయన ఏ సిచ్యువేషన్ అలా చేయాల్సి వచ్చింది, ఆయన తాండవం అయినప్పుడు ఏం జరిగింది అనేటటువంటిది మీరు చదవండి, మీకైతే దెమ్మ తిరిగేది అనమాట. చదువుతుంటేనే మన రోమాలు అయితే నెక్కబరుచుకుంటే, సో దాన్ని మన కళ్ళ గట్టినట్టు చూపించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ కళ్ళు చూసిన, బాలయ్య బాబు గారి ఫోజ్ చూసిన, ఆ డమరకం పట్టుకొని వాయించేటటువంటి చూసిన, నాకైతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. పోయినసారి స్పీకర్స్ జస్ట్ తగలబడ్డాయి తమన్ మ్యూజిక్కి, బోయపాటి సీన్ గారి టేకింగ్కి, బాలయ్య యాక్టింగ్కి జస్ట్ స్పీకర్స్ తగలబడ్డాయి, స్క్రీన్లు చినిగిపోయాయి. కానీ ఈసారి థియేటర్లే బ్లాస్ట్ అవబోతున్నాయి. సౌండ్ స్పీకర్ల దగ్గర సచ్చిన టికెట్ బుక్ చేసుకోమాకంటే చెవులు పగిలిపోతాయి అనేటటువంటి ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది అనమాట. ఏం బీజం ఇచ్చినావు తమన్ బాయ్, నిజంగా నిన్ను మెగా తమనన్న, మన ఏ తమనన్నా నేను ఒప్పుకోలే, కానీ ఖచ్చితంగా నువ్వైతే మన నందమూరి తమన్ అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. వేరే లెవెల్ అంటే
వేరే లెవెల్ బీజిఎం ఇచ్చిన క్లాసిక్ ఇస్తాను. 1లో ఈ రేంజ్లో వచ్చి ఇంకా 2లో దానికి మించి ఇవ్వబోతున్నాడు అనేటటువంటిది. ఓజీని అలా లేపిండు, ఇప్పుడు అఖండాన్ని లేపేటటువంటి బాధ్యత తంది అని చెప్పి తన చేతులు అయితే తీసుకుంటూ చాలా అంటే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. తాండవం అయితే అదిరిపోయింది, దాంట్లో డౌటే లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా ఫస్ట్ టైం మన బాలయ్య బాబు గారు ఈ విధంగా డ్యాన్స్ చేయడం, ఈ విధంగా నాట్యం చేయడం ఫస్ట్ టైం, ఈ విధంగా తాండవం అనేటటువంటిది ఫస్ట్ టైం. బోయపాటి సీన్ గారు ఇంత మటుకి చెప్పలేదు, బాలయ్య బాబు గారు ఇంత మటుకు అలా చేయలేదు. జస్ట్ జనాల మీద తాండవం ఆటో సోలం తిప్పుకొని తిప్పడమే మనమైతే చూసాం, కానీ ఫస్ట్ టైం. అదే కాక బాలయ్య బాబు గారి అన్ని కూడా ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ అవుతాయి. తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయ్యే ఓచకోతకు వస్తాయి. ఉదాహరణకి భగవంత్ కేసరి దగ్గర నేషనల్ అవార్డు వస్తుంది దానికి. దాన్నే మన విజయ్ తలపతి గారు జననాయకన్ అని చెప్పి రీమేక్ చేస్తున్నారు. మన సాంగ్ కూడా రిలీజ్ అయింది, అదైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాని గురించి ఇంకో వీడియో చేస్తా. చాలా మంది ఇది రీమేకా కాదా అంటున్నారు, అందులో డౌటే లేదు. ఆయన పూజా హెగ్డే, విజయ్ తలపతి, మమితా బైజు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ఫోజ్ చూసిన ఒకసారి మన పూజా హెగ్డేని అబ్జర్వ్ చేయండి, నాకైతే కాజల్లా కనిపిస్తుంది. విజయ్ తలపతి గారిని అబ్జర్వ్ చేయండి, మన బాలకృష్ణ అలా కనబడుతుండు. మమితాను చూస్తే శ్రీలీల మెల్లో ఉన్నటువంటి లాకెట్, మమితా బైజు మెల్లో ఉన్నటువంటి లాకెట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. కాబట్టి ఇక డౌటే లేదు, ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొట్టబోతున్నటువంటి సినిమాని వాళ్ళు 100% రీమేక్ చేస్తారు. ఒకప్పుడు విజయ్ తలపతి గారు ఆ సినిమాని రీమేక్ చేసేవారు మన తెలుగు సినిమాని, మళ్ళీ ఈ విధంగా రీమేక్ చేసి ఆయన క్రేజ్ దక్కించుకుంటానే అనేటటువంటి ఫీలింగ్. స్టోరీలో అయితే కొన్ని మార్పులు చేస్తారంట, దాంట్లో డౌట్ లేదు. కానీ స్ట్రైట్ ఫిలిం కానీ కాదు, 100% భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఈయన సినిమాలు వేరే వాళ్ళు రీమేక్ చేసుకోవడం ఏంటి, నేనే పాన్ ఇండియా సినిమా తీస్తా అని చెప్పి బాలయ్య బాబు గారు డైరెక్ట్గా శపథం చేయడం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా కానీ మనోళ్ళకి నచ్చింది అనుకో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అఖండ చూడగానే ఏమనుకున్నాం, అబ్బా మూవీ కాదురా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది, ఆ ఫైట్ ఏంది, ఆ బ్లడ్ బాత్ ఏంది అని చెప్పి మనమైతే అక్కువ చేర్చుకున్నాం. అదేవిధంగా మన వాళ్ళకి ఒక అలవాటు ఉందన్నమాట, వాళ్ళకు హీరో నచ్చాలి, ఫస్ట్ హీరో ఫేస్ నచ్చాలి. ఉదాహరణకి పుష్ప సినిమా ఉంది, హీరో చూడగానే నచ్చుంటు. అంటే అప్పట్లో హీరోలు అంటే గన్నులు పట్టుకొని స్టైల్గా కనపడేవాళ్ళు, కానీ మన అల్లు అర్జున్ చూసుకున్నట్టయితే కూలీలా కనపడటం, మసిబూసి మారేడుకాయ చేయటం, ఇలా చేయడం వల్ల అల్లు అర్జున్ అన్న మీద క్రేజ్ అయితే జై అని పెరిగింది. వాళ్ళైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళారు. సో మన బోయపాటి సీన్ చూసుకున్నట్లయితే ఇంత మట్టికి హిందీలో ఒక్కటంటే ఒక సినిమా తీలా, హిందీ హీరోతో ఒక్కటంటే ఒక సినిమా పనిచేయాలి. ఆయన సినిమాలో ఉండేటటువంటి ఫైట్స్కి వాళ్ళు కానీ అట్రాక్ట్ అయ్యి, ఆయన సినిమాలో ఉన్నటువంటి ఆ భక్తి సీన్లకి, ఆ మహాశివుడి సీన్లకు కానీ వాళ్ళు కానీ నెత్తన పెట్టుకొని ఆ మహాశివుడితో కానీ కొన్ని ఎలివేషన్ సీన్లు ఇప్పించారు అనుకో, అక్కడక్కడ బాలయ్య బాబు గారిని తీసేసి మహాశివుడి రెఫరెన్స్లు, మనం ఏదైతే కల్కిలో మహాభారతం రెఫరెన్స్లు చూసినాక ఇందులో కూడా మహాశివుడు వారి రెఫరెన్స్లు చూపించిండు అనుకో, వామ్మో చెప్తాన్నా భయ ఎక్కడికో వెళ్ళిపోతే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిపోయినా కానీ బేభత్సమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. ఈసారి ఇక వేరే లెవెల్ వెళ్ళిపోద్ది అనేటటువంటిది నాకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఫైనల్గా అఖండ తాండవం గురించి మాట్లాడుకుంటే వెయిటింగ్. ఈ 14th ఫుల్ వీడియో సాంగ్ వస్తుంది, అది వచ్చాక ఇంకా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఫైనల్లీ బెస్ట్ మూవీ సజెషన్ చేయి. చాలా సినిమాలు రిలీజ్ అయ్యా, మేము ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నాం, ఏ సినిమాకి వెళ్తే బాగుంటుంది నువ్వు చెప్తావా చెప్పు అని చెప్పి నన్నైతే అడుగుతున్నారు. మీరు వెనక ముందు ఆలోచించకుండా ది ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. నీకు ఆ హీరో పరిచయం ఉండే ఉంటాడు, గోపి అనమాట, మన మసూదా సినిమాలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్. ఆయన అప్పుడెప్పుడు మసూదాతో వచ్చి మన పలకరించడం, మధ్యలో ఇంకో సినిమాతో వచ్చింది, అది పోయింది. కానీ ఈ సినిమా అయితే నాకు ప్యూర్లీ నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అయిపోయిన దాకా మీకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటుంది, ఆ స్మైలే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సినిమా స్టోరీ లేని ఏంటంటే మన గోపి చూసుకున్నట్టయితే ఒక ఫోటోగ్రాఫర్, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ జిరాక్స్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. సో ఆ లోకల్ చెందినటువంటి ఒకడు వచ్చి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అని అంటాడు. ఆల్మోస్ట్ 3 రోజులు కష్టపడి 2 లక్షలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ సాంగ్ అయితే షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత అది స్టోర్ చేసేటటువంటి ఆ చిప్ మెమరీ కార్డ్ ఏదైతే ఉందో అది ఎక్కడో మిస్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి స్టోరీ ఏంటి అనేటటువంటిది మీరైతే సినిమాలో చూడాలి. నేను చెప్తున్నాగా ఆల్మోస్ట్ 2 గంటల ఉంది సినిమా, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు భయ్య, అలా కూర్చుంటారు. ఫ్యామిలీతో చూడాలంటే తప్పకుండా చూడండి. ఆ ఎమోషన్స్ అయినా, వాళ్ళు ఆ ఫోటోగ్రాఫర్స్ పడేటటువంటి కష్టాలైనా, వాళ్ళన్నింటినీ కూడా మనకు తగ్గేలా చేసినాడు. నాకైతే అది బాగా నచ్చింది. ఇదే ఫ్రెండ్స్ బెస్ట్ మూవీ అడిగారు కాబట్టి సలహా అయితే చెప్పిన అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.